మార్కాపురం బస్ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రులు అనిత, జనార్దన్ రెడ్డితో పాటు పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీ, కలెక్టర్తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరుపై ప్రాథమిక సమాచారాన్ని జిల్లా ఎస్పీ, కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రమాద సమయంలో మొత్తం 35 మంది బస్సులో ఉండగా 13 మంది చనిపోయారని, 22 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉందన్నారు. హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సు జగిత్యాల నుంచి వస్తున్నట్లుగా తెలిపారు. ప్రమాదంపై బస్సు డ్రైవర్ను విచారించగా తన వాహనం స్టీరింగ్ స్ట్రక్ అయిందని చెప్పాడు. నిజాలు నిర్ధారించే పనిలో అధికారులు ఉన్నట్లు వివరించారు. పూర్తిగా వ్యతిరేక దిశలో బస్సు వెళ్లటం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామన్నారు. గాయపడిన వారిలో పరిస్థితి విషమంగా ఉన్న వారిని గుంటూరు ఆసుపత్రికి తరలించే ఆలోచనలో ఉన్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు నష్టపరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మరుగు కాలిపోతా జనం ఉన్నారు.